జాన్వీ కపూర్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి తాజాగా సినీ పరిశ్రమలో ఓ వార్త వినిపిస్తోంది. ఆమె, ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మద్దతుతో పనిచేసిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి బయటకు వచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు తన కెరీర్ నిర్ణయాలను చూసుకున్న సంపతో విడిపోయి ఇకపై తన సినిమాల ఎంపికలు, భవిష్యత్ నిర్ణయాలు తానే స్వయంగా తీసుకోవాలని జాన్వీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగు సినిమా రంగంలో బాగా స్థిరపడుతోంది. ఇటీవల విడుదలైన దేవర సినిమాతో ఆమెకు దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె పేరు తెలుగు ఇండస్ట్రీలో మరింతగా వినిపించసాగింది. ఇప్పుడు జాన్వీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు, దేవర సీక్వెల్లో కూడా జాన్వీ నటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో జాన్వీకి ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. దక్షిణాది ప్రేక్షకులు ఆమెను సానుకూలంగా స్వీకరిస్తుండటం ఆమెకు పెద్ద బలంగా మారింది. ఈ నేపథ్యంతోనే తన కెరీర్ను స్వయంగా నియంత్రించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జాన్వీ బాలీవుడ్లో అడుగుపెట్టడంలో ధర్మా ప్రొడక్షన్స్ కీలక పాత్ర పోషించింది. ధడక్ వంటి సినిమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ సంస్థలో చేరింది. ఆ సంస్థ ద్వారా ఆమెకు పలు సినిమాలు, బ్రాండ్ అవకాశాలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, జాన్వీని దక్షిణాది సినిమాల వైపు ప్రోత్సహించినది కూడా కరణ్ జోహార్న అని సమాచారం. ఆమె తల్లి శ్రీదేవి తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటిగా పేరు సంపాదించుకున్న విషయానికి తెలిసిందే. ఆ వారసత్వం వల్ల జాన్వీకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. జాన్వీ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ విడిపోయిన విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.